నెక్స్ట్ అండి, పెన్షన్లు ఇంటికి పంపిస్తారా, వృద్ధుల్ని చంపేస్తారా? పెన్షనర్స్ని ఇంటికి పంపిస్తారా చంపేస్తారా అంటే చంపేసేందుకు కుట్ర జరుగుతుంది అన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. 66 లక్షల మందికి పెన్షనర్స్ ఇచ్చేటువంటి వారందరిలో దాదాపు ఎక్కువ మంది వృద్ధులు, అంటే 80 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులని సచివాలయాలకు తెప్పించి అక్కడ పెన్షన్ ఇచ్చేటువంటి పద్ధతి విధానంలో తీవ్ర వివాదం జరుగుతూ ఉన్నది. ఎవరైతే ప్రభుత్వంలో ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారికి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, అట్లాగే ఎవరైతే ఈ వెలుగు ప్రాజెక్టు సర్పు మురళీధర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా, ఎవరు జవహర్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, మురళీధర్ రెడ్డి గారు ముగ్గురు కూడా మరలా ఈసారి కూడా, అంటే ఏప్రిల్ నెలలో 1 నుంచి 5వ తారీఖు వరకు ఇంటికాడ ఆ సచివాలయాలు పంచారు. ఈసారి కూడా అలాగే సచివాలయాల దగ్గర పంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. గత నెలలోనే 30 మంది చనిపోయారు. ఈసారి ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ప్రధానంగా కోరుతుంది ఏంటంటే, ఈసారి ఎవరైతే వృద్ధులందరికీ కూడా 1వ తారీఖున ఇంటి దగ్గర పెన్షన్లు ఇచ్చే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలి, మీరు ఇంటి దగ్గరే ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే ఈ ముఖ్యమైనటువంటి అధికారులుగా ఉన్నటువంటి వారు, వీళ్ళ ముగ్గురు కూడా దీనిని మరలా సచివాలయం దగ్గర ఇచ్చే విధంగానే చర్యలు తీసుకుంటున్నారు, ఇంటి దగ్గర ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవటం లేదనేటువంటి విమర్శలు వీళ్ళ మీద ప్రధానంగా ఉన్నాయి. దీనిపైన ఎవరైతే ఎన్నికల ప్రధాన అధికారి మీనా గారు దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంటి దగ్గర ఇప్పించే విధంగా బాధ్యత తీసుకోవాలనేటువంటిది వారందరూ కూడా ప్రధానంగా అడుగుతూ ఉన్నారు. అంటే దీన్ని మనం చూస్తే చావులతో రాజకీయమా, దీనిని ఎలా చూడాలంటే చావులతో రాజకీయమా అంటే ఖచ్చితంగా చావులతో రాజకీయం చేయాలనేటువంటి కుట్ర ఈ ప్రధానమైనటువంటి అంశంలో దాగి ఉంది. చావులతో రాజకీయం ఎలా? చావులకి రాజకీయానికి సంబంధం ఏంటంటే, ఎవరైతే సచివాలయం దగ్గరికి వచ్చినటువంటి వృద్ధులు కనుక చనిపోతే దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాలంటీర్లను నిలుపుదల చేశారు, లేదా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు మాజీ ప్రధాన ఎన్నికల ఆయన కోర్టులో వేయటం వల్ల వాలంటీర్ ఇంటర్ఫియర్ కాకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు మీరందరూ సచివాలయానికి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీనికి మీరు చనిపోవటానికి కారణం తెలుగుదేశం అనేటువంటి ముద్రని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రిగా ఉండి వారు బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు అని అంటే దాన్ని చావులతో కూడినటువంటి రాజకీయంగా కాక దేని రకంగా చూడాలి. చావులతో కూడినటువంటి రాజకీయంలో మరి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి అధికారులుగా ఎవరిని చూడాల్సి వస్తుంది అనంటే, ఈ ముగ్గురి మీద అభియోగాలు, ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయనంటే, చావులతో కూడినటువంటి రాజకీయాన్ని చేస్తున్నటువంటి అధికార యంత్రాంగంగా వీరి మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి అనంటే ఖచ్చితంగా దీనిపైన తక్షణం ఎన్నికల ప్రధాన అధికారి చర్యలు తీసుకొని ఇంటి దగ్గర ఇప్పించే విధంగా వీటికి బాధ్యత తీసుకోవాలి. లేదు అనంటే మరలా సచివాలయం దగ్గర ఇప్పించే విధంగా ప్రయత్నం చేసి మరొక 30 మందినో 40 మందినో మామూలుగా చనిపోయేటటువంటి వాళ్ళు ఎవరైనా కొద్దిమంది ఉంటే, లేదు మరికొంతమందిని చంపే విధంగా కూడా కుట్రలు చేసి చంపి కూడా దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒక దరిద్రపు అరాచకాలు రాజ్యమేలుతూ ఉంటే, మరి అటువంటి అరాచకాలు రాజ్యమేలుతున్నటువంటి ఈ దరిద్రపు ప్రస్తుత పరిస్థితులలో మరి వాటిని ఎన్నికల ప్రధాన అధికారి సచివాలయాల దగ్గర కాకుండా ఇంటి దగ్గర ఇప్పించే విధంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత వారి మీదే ఉంది కదా అనేటువంటి ప్రజల ప్రశ్నలకి మరి ఎవరు సమాధానం చెప్తారు? మరి ఎన్నికల ప్రధాన అధికారే చెప్పాలి. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని గనక ఇప్పటికే గనక సిఎస్ను మార్చున్నట్లయితే, ఆ సిఎస్గా సిసోడియా లాంటి వ్యక్తో లేదా మరొక ప్రసాద్ లాంటి వ్యక్తి ఎవరైనా వచ్చినట్లయితే బాధ్యత తీసుకుంటే ఇంటి దగ్గర ఇప్పించే విధంగా ఈ పార్టీ చర్యలు తీసేసుకునేటువంటి వాళ్ళు. నాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఏంటండి మరి ఈసారి ఇంటి దగ్గర ఇస్తారా ఏంటి అని అంటే, ఏమండి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి సిఎస్ను మార్చి
ఇంకెవరికైనా సీనియర్ అధికారికి, సమర్థవంతమైనటువంటి అధికారికి బాధ్యతలు ఇస్తే ఇది అంతా కూడా 5 రోజుల ప్రక్రియలో ఇంటి దగ్గర ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవటం అన్నటువంటిది అతి సులువైనటువంటి చర్యేనండి అన్నారు. అది ఎలా సాధ్యమండి అన్నాను. అంటే వారు ఏమన్నారంటే పంచాయతీ అధికారులు లేదా గ్రామ రెవెన్యూ అధికారులు లేదా సెక్రటరీసు 1,30,000 మంది సభ్యులు ఉన్నారండి, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు. వారి దగ్గర డేటా ఉంది. ఆ డేటా ప్రకారంగా ఇంటికి 50 మంది ఒక్కొక్క సభ్యుడు గనక 50 మందికి ఇచ్చేస్తే మొత్తం డెలివరీ అయిపోతుందండి. ఆ కొద్దిపాటి దానికి, ఆ కొద్దిపాటి అంశాలకి, అంటే మామూలుగా యువకులు లేకపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. మిగిలినటువంటి వారికి ఇంటి దగ్గర చేర్చడానికి ఈ 1,50,000 మంది మనిషికి 50 మంది కాడికి గనక ఇచ్చినట్లయితే, ఇంటి దగ్గర ఇచ్చి పంపిణీ చేస్తే గనక సక్రమంగా సరిపోతుందండి. దీనికి ఏదో పెద్ద ఇది కాదు. ఒక సీనియర్ అధికారి బాధ్యతలు తీసుకొని సీఎస్గా ఉంటే ఈ పనిని చేయటం అనేటువంటిది 5 రోజుల వ్యవధిలో చేయటం సాధ్యం అవుతుందని ఒక ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారి చెప్పారు. మరి ఆ రకంగా చెప్పినప్పుడు మరి ఇప్పుడు వరకు మరి మార్చకపోవటం ఎవరు తప్పు? ఎలక్షన్ కమిషన్ మీద గతంలో విమర్శలు చెప్పారు. ఏమని చెప్పారు? వీరు ఎవరైతే ఉన్నారో వీరు ఉంటే ఇప్పటికే అన్యాయం జరిగింది. సిఎస్ చర్యల వలన లేదా మురళీధర్ రెడ్డి చర్యల వలన, వీళ్ళకి సచివాలయానికి వచ్చిపించే విధంగా వాళ్ళు చేసిన చర్యల వలన ప్రజలకు నష్టం జరిగిందని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కంప్లైంట్ చేసింది. మరి కంప్లైంట్ చేసినప్పుడు ప్రజల మరణానికి కారణమయ్యారనేటువంటి అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మరి మళ్ళీ 1వ తారీఖు వచ్చి పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమవుతున్నప్పుడు మరి ఇవ్వాల్సినటువంటిది ఎవరి మీద ఉంటుంది చర్య? మరి చేయాల్సినటువంటి బాధ్యత, చేయాల్సినటువంటి చర్య మరి వారి మీద ఉంటుందా, ఉండదా? ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు అని అంటే ఎవరు మాట్లాడతారండి? ఎవరు అడుగుతారండి? ప్రజలకి మరి ఇవన్నీ అర్థమయ్యే విధంగా ఎవరు చెప్పాలండి? మరోసారి విపక్షాల మీద నెపం నెట్టాలని అంటే ఎవరన్నా చనిపోతే దానిని విపక్షాల మీద నెట్టి చంద్రబాబు నాయుడు గారు కేసు వేయించారంటారు. ఆ కేసు ఏమని వేయించారు? వాలంటీర్లని ఎన్నికల విధులకు సంబంధించినటువంటి వాటిల్లో పాల్గొనకుండా చూడండి, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కారు, వాళ్ళు ప్రైవేటు సైన్యంగా ఉన్నారని చెప్పని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నా సైన్యం అంటున్నారు. నా సైన్యం వైఎస్ఆర్సీపీ సైన్యం అని చెప్పినటువంటి వాళ్ళని ఎలా దాని మీద చర్య పంపిణీ చేయిస్తారనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దాని మీద స్వచ్ఛంద సంఘాల వాళ్ళు వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు అని చెప్పారు. వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు అంటే మిగిలినటువంటి ఉద్యోగులందరూ ఉన్నారు కదా, మరి మిగిలినటువంటి ఉద్యోగులందరితోటి ఇంటికి పంపించవచ్చు కదా. 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. టీచర్లను వాడండి, 3 లక్షల మంది ఉన్నారు. రిటైర్డ్ పెన్షనర్స్ను వాడండి, 2 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను వాడండి, 3 లక్షల మంది ఉన్నారు. మరి ఇంతమంది ఉన్నా కానీ ఎందుకు చేయట్లేదు అని అంటే అది చెయ్యకూడదు. శవాల మీద రాజకీయం చేయాలి, చనిపోయినటువంటి వాళ్ళ మీద రాజకీయం చేయాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు ఏదైతే ఉన్నాయో దీనిని ప్రజలు గుర్తించాలి. ప్రజలు ఇది మరొకరికి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే పాపం అమాయకులు, వృద్ధులు, వాళ్ళని బాధపెట్టి, వాళ్ళని కష్టపెట్టి, వాళ్ళని హింసించి, వాళ్ళ మృతికి కారణమై ఏం సాధిద్దాం? ఏమి దానివలన జరిగేటువంటి ప్రయోజనం ఏముంటుంది? రాజకీయ లబ్ధి కోసం ఇంతటి దారుణాలకు ఒడిగట్టాలా? చేస్తున్నారు కదా, చేసేవన్నీ చేస్తున్నారు కదా. పాప వృద్ధుల్ని హింసించటం దేనికి? వృద్ధుల్ని ఇబ్బంది పెట్టడం దేనికి అన్న విమర్శలు అధికార యంత్రాంగం మీద వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళ ముగ్గురు యొక్క, నాకు ధనంజయ రెడ్డి గారి మీదో లేకపోతే మురళీధర్ రెడ్డి గారు ఏమీ లేదు. జవహర్ రెడ్డి గారు లాంటి సమర్థవంతమైన అధికారి, మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ ఒక్కరి యొక్క ప్రమేయం వలనో లేదా ఏ అధికారుల యొక్క ప్రమేయంతోనో లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల యొక్క ఒత్తిడితోటో మీరు కూడా, జవహర్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా అలాంటి చర్యలకి పాల్పడటం అనేటువంటి దానిపైన, అలాంటి ఆ విధంగా కొనసాగించే విధంగా తీసుకుంటున్నటువంటి చర్యలపైన చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. చాలా బాధ కూడా కలుగుతూ ఉంది.
దీనిపైన మరి అందుకే అసలు ప్రభుత్వ ఖజానాలో మరి డబ్బు ఉందండి దీని గురించి మరి ఎక్కడా కూడా అంటే డబ్బు అని అంటే డబ్బు లేదు అనేది ఒక పాయింట్. 8,200 కోట్ల రూపాయలు ఏప్రిల్ నెలకు ముందు ఏదైతే నోటిఫికేషన్ రావడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత ఇతర పథకాలకి 8,200 కోట్ల రూపాయలు బటన్ నొక్కారట. ఆ 8,200 కోట్ల రూపాయలు పోయి ఇంకా అకౌంట్లో పడలేదు అని అంటే చేయూత దాంట్లో డబ్బులు లేవు. ఉన్నటువంటి డబ్బులు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు సంబంధించి బిల్లులని వాళ్ళ వర్క్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్టులకి వాళ్ళ కాంట్రాక్టర్లకి ఆ డబ్బులు 13,000 కోట్ల రూపాయలు ఇచ్చేసేటప్పటికి దీంట్లో చేయూతలో లేకపోతే ఇంకా ఏదైతే ప్రభుత్వ పథకాల్లో డబ్బులు లేవు. మరి లేనటువంటి డబ్బుల్ని రేపు మరి పెన్షనర్స్ కావాల్సిన డబ్బుల్ని ఎలా తెస్తారు, మరి ఎలా ఇస్తారు అని అంటే వచ్చినటువంటి డబ్బులు మరి ఈ చేయూతకు కానీ వీటికి వెళ్ళిపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారంగా దీనిని ఒక వివాదాస్పద అంశంగా చేయాలనేటువంటి భావనతో ఉన్నారా అనిపిస్తూ ఉంది. మరి ఏం చేస్తారు? డబ్బులు ఇవ్వలేకపోతే అది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత, సిఎస్ గారి బాధ్యత. మరి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి వారి మీదే ఉంది. మరి వారు ఏం చేస్తారు అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి బాధ్యత సిఎస్ గారి మీదే ఉంటుంది. కానీ ఎన్నికల కమిషనర్ కూడా ఇలాంటి అంశాల విషయంలో ప్రజల ప్రాణాలు పోతున్నటువంటి సందర్భం విషయంలో మాత్రం వారు ఇంటర్ఫియర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని అనుకోవాలి. సరే చూద్దాం మరి దీనికి సంబంధించి. మురళి గుడ్ ఈవినింగ్. ఏంటి మరి 1వ తారీఖు ఇస్తారంటారా ఈరంటారా ఏంటి సార్? పాపం ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 66 లక్షల మంది పెన్షన్దారులు భయం ఆందోళన కూడా అంటారు. రేపు 1వ తారీఖు వస్తుందంటే ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంటే పెన్షన్దారులకు ఒక కొత్త సమస్య అండి. అంటే ఇంటికి పట్టుకొచ్చిస్తారా లేకపోతే సచివాలయానికి ఇస్తారా అనేది కాదు, అసలు ముందు డబ్బు ఉందా లేదా, ఉంటే మాకు డబ్బులు ఇస్తారా ఎవరా అనే సమస్య అండి. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీని జరిగినటువంటి రాద్ధాంతం ఏదైతే ఉందో పెన్షన్దారుల విషయంలో అటు ప్రభుత్వం ఆడినటువంటి గేమ్ కానీ లేకపోతే పొలిటికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి పొలిటికల్ మైండ్ గేమ్లో కానీ పెన్షన్దారులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారండి. డబ్బు సక్రమంగా చేరవేయటానికి మొన్నటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,50,000 మంది వాలంటీర్లు పంపిణీ చేస్తే ఇప్పుడు అదే ప్రభుత్వం చేతిలో దాదాపుగా 17,000 గ్రామ సచివాలయాలకు సంబంధించి దగ్గర 1,40,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారండి. ఆ సిబ్బందితోటి పంపిణీ చేయొచ్చండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కానీ ముందస్తు జాగ్రత్తలో పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, వారంతా కూడా వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా కూడా వితంతువులు ఉంటారు, వారిని మనం ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదని ఒక మానవత్వంతో ఆలోచించకుండా ఒక రాజకీయ దృక్పథంతో ముఖ్యంగా కూడా 66 లక్షల ఓట్లు కూడా విపక్షాలకు ఒక్క ఓటు కూడా పడకూడదు, వాళ్ళని ఇబ్బంది పెడితే కనుక వాళ్ళు వేయరు అనే ఒకే ఒక్క సాగుతోటి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది వృద్ధులు ఆ సచివాలయాలకు వెళ్ళి ఆ వడగాల్పులు దెబ్బ తగిలి పడిగాపులు పడి మృతి చెందినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయండి. అందుకని ఈసారి రేపు 1వ తేదీ వచ్చేసరికి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందనే నేపథ్యంలో ముందుగానే ఏదైతే విపక్ష పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు కూడా బాహాటంగా కూడా ఎవరైతే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తిని 1వ తారీఖు పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలి, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కోరటంతో పాటుగా రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కూడా కలిసి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని గత 4 నెలల్లో జరిగినటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకుని కావాలనే రాజకీయ కుట్రతోటి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, అటువంటి ఇబ్బంది జరగకుండా ఎన్నికల కమిషన్ చూసుకోవాలని వీరందరూ కూడా ఇవ్వటం జరిగింది సార్. అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఒక ప్రకటన విడుదల చేయలేదు. అంటే ఎన్నికలు దగ్గర పడితేనే కనుక ఈ నెలలో కూడా ఆ విధమైనటువంటి ఇబ్బంది పెడితే కనుక పెన్షన్దారులు కొంత విపక్ష కూటమి వైపు చూడడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తారని ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ పెన్షన్దారులు అన్నీ కూడా గమనిస్తున్నారు సార్. ఖచ్చితంగా కూడా పెన్షన్ సకాలంలో ఇచ్చే ఏర్పాట్లు అయితే చేయవలసిన అవసరం అయితే కనుక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వృద్ధుల్ని వికలాంగుని చూస్తే కనిపిస్తుంది సార్. రైట్ మురళి. నా నెక్స్ట్ ఏంటి, పవనన్నకు ప్రాణం ఇస్తాం, అమరన్నకు ఓటేస్తాం. ఏంటి పాపం అమర్నాథ్ పైన పాపం అంత సింపతి చూపిస్తున్నారా? పాపం నిన్నటిదాకా ఆయన అమర్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కూడా మరి పాపం గుడ్డు మంత్రి గారు అని చెప్పని ఆయన మీద కూడా 2 సెటైర్లు వేసి వచ్చారు. మరి ఈరోజు మరి ఆ అమర్నాథ్కి ఓటేద్దాం, పవన్ అన్నకు ప్రాణం ఇద్దాం అని చెప్పి ఒక స్లోగన్ పెట్టారు. మొత్తానికంటే రాజకీయంగా చివరికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు లేకుండా అమర్నాథ్ గారు కదలలేరు. మరి ఎవరో ఒకరి చేత అలా పెట్టించిన దానిపైన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు తీవ్రంగా వాళ్ళ మీద విరచకపడుతూ ఉన్నారు. ఏంటి
సార్ అది నిజంగా కూడా పవన్ అభిమానులు అయితే అలా పెట్టరు సార్. నిజంగా పవన్ అభిమానులు అయితే పవన్ కోసం ప్రాణం ఇస్తాం, పవన్ కోసం పని చేస్తాం అని చెప్తారు. కానీ ఇక్కడ ఏదైతే గుడివాడ అమర్నాథ్ ఉన్నారో ఆయన ఆడినటువంటి పొలిటికల్ మైండ్ గేమ్ అండి. ఎందుకంటే ఆయన వ్యూహాలు, ఆయన ఆలోచనలు, ఆయన ప్రకటనలు ఎలా ఉంటాయంటే పారిశ్రామిక సదస్సు జరిగితే కోడి గుడ్డు పెట్టిందని చెప్పి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నవ్వులు పాలయ్యారండి. అటువంటి వ్యక్తి ఈ రోజు మరొకసారి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఆయన పెట్టించుకున్నారు. ఆయన ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో వేయించుకుని పవన్ అన్నకి ప్రాణం వేస్తాం, అమర్నాథ్ అన్నకి ఓటేస్తాం అని పెట్టించుకున్నారు. అక్కడే ఆయన యొక్క విధానం అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు నిజంగా అమర్నాథ్ మీద ఏదైనా ఆయన అవసరం కోసం పొలిటికల్ మైండ్ గేమ్ సార్, అంతకు మించి. ఓకే. ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వస్తాలో ఒకళ్ళు ఇద్దరు రారు సార్, కొన్ని వందలకు వచ్చి పడిపోతారండి అక్కడికి. అన్ని ఫ్లెక్సీలు అన్ని ప్లకార్డులు కనపడతాయండి, కానీ అక్కడ 2-3 ప్లకార్డులు కనపడుతున్నాయండి. నిజంగా పవన్ కళ్యాణ్ ప్రాణం ఇస్తే అమర్నాథ్కి వ్యతిరేకంగా పనిచేస్తారు, కానీ అక్కడికి వచ్చి చేరు సార్. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వైనాట్ 175 ఒక మైండ్ గేమ్ ఆడింది, తర్వాత సర్వేల రూపంలో ఒక మైండ్ గేమ్ ఆడుతుందండి. ఇప్పుడు అభ్యర్థులు కూడా ఆ విధమైనటువంటి పొలిటికల్ మైండ్ గేమ్, పవన్ అభిమానుల్ని లేదా జనసేన పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంగానే ఇది చూడాలి సార్. ఓకే.